హలో గైస్, వెల్కమ్ టు నార్పల్ డైరీస్ విత్ దాదు టింకర్. ఈరోజు అయితే మనం న్యూ ఇయర్ సందర్భంగా మనం ఒకరిని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము. మన నార్పల్ మండలం కురగానపల్లిలోని చెన్నకేశవ ఆశ్రమానికి అయితే వచ్చాము. మనం ఇక్కడైతే ఫౌండర్తో ఉన్నామన్నమాట, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ స్రవంతి రెడ్డి గారు. సార్ నమస్తే సార్. మీ ఇద్దరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరైతే ఈ చెన్నకేశవ ఆశ్రమం నుంచి అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గురించి తెలుసుకునే దానికంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. మాది ఇదే ఊరే, కురగానపల్లి గ్రామమే. మాది ఒక వ్యవసాయ కుటుంబము. మా నాన్నగారి పేరు కేశవరెడ్డి. మేము నలుగురు సంతానం, 2 కొడుకులము, 2 కూతుర్లు మా నాన్నగారికి. మా అన్న వచ్చేసి అనంతపూర్లో ఉన్నాడు. మేము ఇక్కడ ఈ వ్యవసాయ పనులు చూసుకుంటూ ఇక్కడ ఆశ్రమం రన్ చేయడం జరుగుతుంది. 4 years అయింది ఇప్పుడు చేయబట్టి, కంప్లీట్ అయింది. అట్లా చేస్తాను వాళ్ళకి సేవ. మీకు పిల్లలు ఎంతమంది సార్? మాకు పిల్లలు ఒక బాబు. ఏం చేస్తున్నాడు? వాడు బీటెక్ థర్డ్ ఇయర్. ఇంకా నెక్స్ట్ ఆ అబ్బాయి కూడా చెన్నకేశవ ఆశ్రమానికి అంకితమా, లేకుంటే ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు? ఉద్యోగరీత్యా అంటే వాని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక వాడు ఎక్కడున్నా కానీ మన ఈ ఆర్గనైజేషన్ నడపాలనే వానికి క్లియర్ కట్గా చెప్పేసినాం. నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఏం చేసుకుంటావో మనం 10 మందికి ఇక్కడ మేము ఏదైతే మంచి ఉద్దేశంతో మీ అమ్మా నాన్నగారు స్టార్ట్ చేసినారో అది నువ్వు ఇట్లే కంటిన్యూ చేయాలని వానికి పదే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఓకే మేడం, మీరు చెప్పండి, అసలు ఈ చెన్నకేశవ ఆశ్రమం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇది ఎందుకు పెట్టాలి అంటే నాకు అనిపించింది, ఇద్దరిని అయినా మనం చూసుకోగలం కదా. ఇప్పుడు మా పేరెంట్స్ ఉంటే చూసుకుంటాం, అట్లా తల్లిదండ్రులు ఉంటే ఇద్దరికి చూసుకుంటాం, ఎక్కువ మందికి అయితే మనం చూసుకోలేం కదా అనేసి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈయనని అడిగినానా, ఈయన ఏం తిక్కబట్టిందని, నీకు కావాలంటే ఏదైనా ఆశ్రమానికి డొనేట్ చేయి, నాకు పంట వచ్చినప్పుడు నీకు 50,000 కావాలంటే 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ పంట బాగా వచ్చినప్పుడు ఏడాది ఇచ్చిరా కానీ ఇట్లా పనులు మనం చేయలేము, వద్దు అన్నాడా. అంటే నేను వినలేదు, లేదు ఇద్దరిని ఉంటే చూసుకుంటాం కదా, ఇద్దరి కోసమన్నా ఒప్పుకో, మన పేరెంట్స్ అనుకొని పెడదాము అనేసి అనుకున్నాము. మనకి దేవుడు ఇంతవరకు రానిచ్చినాడు. ఇంతమంది వస్తారనుకోలేదు, ఇన్ని రోజులు మనం సేవ ఇంతమందికి చేస్తామనుకోలేదు. మిగతా ఆశ్రమాల వాళ్ళు వీళ్ళని అలౌ చేసుకోలేదు, అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉండేది. అంటే కనీసం వాళ్ళంతటి వాళ్ళ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని వాళ్ళు మన దగ్గర ఉన్నారన్నమాట. మేము మా ఇద్దరితోనూ ఆ ముగ్గురితోనూ కలిపితే 5 మంది వాష్రూమ్ పోయి వచ్చే వాళ్ళం ఉన్నాము. మిగతా వాళ్ళంతా వాష్రూమ్ కానీ ఏది అసలు మనం పెడితే తింటారు, లేదంటే లేదు. వాళ్ళకి ఆకలి అనేది తెలుస్తుందో మరి తెలియదో వాళ్ళకే తెలియదు, కానీ పాపం అట్లా ఉంటారు వాళ్ళకి. నైట్ పూట నిద్రపోవాలి అనేది కూడా తెలియదు వాళ్ళకి. నైట్ అంతా మేలుకొనే ఉంటారు. చిన్నపిల్లలు ఎలా లేచి ఏడుస్తారు, అట్లా లేచి తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఇక్కడ. ఎంతసేపు నిద్ర వేసినా పగులు బాగా నిద్రపోతారు. మళ్ళీ ఇంకా ఏం చేస్తావులే, పగులు నిద్రపోయి నిద్రపోతే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది, ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి కదా అని అట్లా చాలామంది చెప్పినారు, ఇవి నిద్ర మాత్రలు వాడండి అది ఇదని. కానీ అవి మనకు తెలీదు. మనం తెచ్చి వాడితే వాళ్ళ ఆరోగ్యం మళ్ళీ ఎట్లుంటుందో ఏమో అనేసి వద్దులే ఇట్లే ఉండేలే అనేసి వాడడం లేదు. ఇప్పుడు ఈ వృద్ధులు 15 మంది ఉన్నారు కదా, వాళ్ళ వల్ల మీకు కలిగే ఇబ్బందులు ఏంటి మేడం? వాళ్ళ వల్ల ఇబ్బంది అంటే మాకైతే వాళ్ళు ఏం చేసినా నాకు ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే నేను ఇష్టంగా దాంట్లోకి దిగినాను కాబట్టి నాకు ఇబ్బంది అంటూ ఏముండదు. ఇప్పుడు ఏదైనా వంట చేస్తుంటే ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు నాకు కండ్లే కొడింది, చిట్లు అట్లా ఏదైనా అని ఏం జరిగినా నాకు ఫస్ట్ పని అయిపోవాలనుకుంటా తప్ప ఇది నాకు ఇబ్బంది జరిగిందే, ఇది వీళ్ళకి చేస్తాంటే అనేది ఎప్పుడు ఏది అనిపించదు. వాళ్ళ వల్ల అయితే ఏ రోజు మీకు కష్టం అనిపించదు. వాళ్ళు బాగుండాలి. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు హెల్త్ బాగలేక బాధపడుతుంటే అప్పుడు మేము ఇబ్బంది అనుకుంటాం, మరి వీళ్ళకి బాగలేదు, ఆ బాగలేదు, ఏదో నాకు బాగలేకున్నా ఈయనకు బాగలేకున్నా మనం వెళ్ళి చూపించుకుంటాం, చెప్పుకోగలుగుతాం ఇది బాగలేదు అని డాక్టర్ వాళ్ళకి. ఇప్పుడు ఆ పిల్ల ఉంది, చిన్న పాప, ఆ పిల్లకి ఏమొచ్చినా కనీసం చెప్పలేదు. మొన్న జ్వరం వచ్చింది, నేను ఏం సరిగా అన్నం తినలేదు అనుకుంటే జ్వరం వేడిగా ఉంది వాళ్ళు. అట్లా మనమంతకు మనమే దగ్గరికి వెళ్ళి చూసుకొని అన్నీ చూస్తేనే తెలుస్తాయి. అందుకు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళ హెల్త్ బాగలేకోకుండా చూడద్దు దేవుడా, నేను దేవుని కోరుకునేది అదే. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది పెట్టేటట్లుంటే అది నా శరీరానికి వాళ్ళని ఉన్న కాటికన్నా ఇంకా బాగా కాపాడు అని కోరుకుంటాను. సూపర్ మేడం, సూపర్. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ధరల ప్రపంచంలో మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు సార్? 15 మంది వృద్ధుల్ని పెట్టుకొని మీరు ఎలా వీళ్ళని పోషించగలుగుతున్నారు? అంటే కొద్ది వరకు దాతల సహాయంగానే ఉంది.
కాకపోతే ఫస్ట్లో చాలా ఇబ్బంది పడినాం. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు మారుమూల పల్లెటూరులో పెట్టాం కదా, ఇక్కడ ఆర్గనైజేషన్ ఉందని చాలా మందికి తెలియదు. ఇది సిటీకి దాదాపు 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పటికి కానీ బయట నుంచి కానీ ఎక్కడ ఫుడ్ ఎప్పుడో రేర్ వచ్చేది. 6 మంత్స్కి ఒకసారి ఎవరెవరు అది తెస్తారు. అనంతపూర్లో లోకల్లో ఉన్నంత ఆదరణ అయితే మనకు ఉండదు. అక్కడ ఎట్లా అంటే ఎవరో సెలబ్రేషన్ చేసుకునేకి ఆర్గనైజేషన్ అక్కడ పోయి దగ్గర కదా, 10 నిమిషాలు అక్కడ పోయి చేసుకుని వద్దాం పని చేసుకుని వస్తారు. ఇక్కడికి రావాలంటే చాలా దూరం అన్నమాట. అనంతపూర్ నుంచి నార్పల్ నుంచి కుర్గానపల్లికి రావాలంటే కష్టం అయిపోతుంది. అట్లా దూరం కావడం వల్ల ఇట్లా ఇక్కడ ఎవరైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి కానీ ఇష్టపడలేరు. ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్ అనమాట. ఈ బిజీ లైఫ్ లో వాళ్ళు ఎక్కువ టైం కేటాయించలేరు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట. సార్, ఇప్పుడు మీరు ఇంత కష్టపడి ఈ ప్రజలకి చేస్తున్నారు, 15 మంది వృద్ధులు చేస్తున్నారు. రేపొద్దున ఇంకా వచ్చినా కూడా మేము ఆదరిస్తామని చెబితే మీరు పిలుపునిస్తున్నారు. మీరు ప్రభుత్వం నుంచి కానీ నాయకుల నుంచి కానీ కోరేది ఏమైనా ఉందా? వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళకైతే ఒక్కటే మెసేజ్. ఏమైందంటే ఈ షీట్స్ అనేది ఎండల కాలం విపరీతమైన వేడి, ఈ రేకుల షెడ్ల వల్ల విపరీతం, అసలు భరించలేని వేడి. మన పొయ్యిశాఖ అనేది ఆ ఎండకు హీట్ అవుతాయి కదా రేకులు, విపరీతమైన హీటు. చలికాలం వచ్చేసి ఫుల్ కూల్ అవుతాయి, అప్పుడు విపరీతమైన చలి. ఇట్లా 2 కాలాల్లోనూ చాలా ఇబ్బందిగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే పక్కన తోటలు వండుకొని కొద్దిగా రాత్రిళ్ళు చల్లగాలి వస్తుంది, రాత్రిళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు. మీరేం కోరుకుంటున్నారు సార్? మేము కోరుకునేది ఒకటే, ఇది ఒక స్లాబ్ వేపించి ఓపెన్గా, గదులు ఏమో అవసరం లేదు, ఓపెన్గా పెట్టి వెంటిలేషన్ వస్తుంది, అటు నుంచి గాలి వస్తూ ఉంటుంది. ఓరికి అట్లా మన మంటపం మాదిరి ఇట్లా స్లాబ్ ఉంటే చాలు. అంతే, స్లాబ్ ఉంటే చాలు. ఫిల్లర్స్ గవర్నమెంట్ అంత మాత్రం సాయం చేస్తే చాలు. సాయం చేసిందంటే కొంతమందికి నీడ హ్యాపీగా మా సర్వీస్ మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఓకే, వెరీ గుడ్ సార్. సార్, ఇంకోటి వచ్చేసి నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన ప్రోగ్రామ్ ఒకటి ఉంది మీతో. మీరు ఈ 15 మందికి సేవ చేయడమే కాకుండా బయట స్కూళ్ళల్లో కానీ హాస్పిటల్స్లో కానీ సేవా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ సేవా కార్యక్రమాల్లో నేను చూసిన ప్రతిసారి మీరిద్దరే ఉంటారు. దానికి రీజన్ ఏమి? తర్వాత వచ్చేసి మీకు మ్యాన్ పవర్ ఎట్లా వస్తుంది సార్? మీరిద్దరే చేయగలరా, లేకుంటే బయట నుంచి ఎవరిని పిలుచుకోకూడదు అనుకున్నారా? పిలుచుకోవాలనే ఆలోచన ఉంది. కాకపోతే మనకు అందరూ దూరంగా ఉన్నారు. ఇప్పటి నుంచి ఒక ప్లాన్లో ఈ ఆర్గనైజేషన్కి స్వచ్ఛందంగా ఎవరన్నా సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళను చేసుకోవాలని అంటాం. ఎందుకంటే ఎప్పటికీ మేము ఇట్లా వయసురీత్యా తిరగలేం కదా, కొన్ని వాళ్ళ చేతను కూడా వాలంటీర్స్ ద్వారానే చేయాలని ఆలోచన. అంటే వాలంటీర్స్కి పిలుపునిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరైనా సేవా భావం ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఈ సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవకు భగవంతుడు కానీ వాళ్ళకు కృప ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 24 hours 3 పూట్ల భోజనం, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోయినా అన్ని ప్రతిదీ చూసుకుంటాం కాబట్టి ఇంకా ఒక దేవాలయంతోనే సమానం. ఇది దేవాలయంలో కూడా ఇప్పుడు ఇంత సర్వీస్ జరగదన్నమాట. వాళ్ళకి బాగాలేకుండా ప్రతిదీ చూసుకోవాలా. ఏదో ఒక పూట పెట్టి మనం సాధించుకునేది కాదు. 24 hours 360 రోజులు సర్వీస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే కష్టం ఉంది. వాలంటీర్స్ ఎవరైనా స్వచ్ఛందంగా సేవా గుణం ఉండే వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు. ఓకే సార్. అంటే వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటివన్నీ జరుగుతాయి. ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇట్లా పాల్గొంటామంటే వాళ్ళకు ముందే ఒక రోజు ముందే ఇంటిమేషన్ ఇస్తాము. ఒక హాస్పిటల్ ప్రోగ్రామ్ కావచ్చు, స్కూళ్ళలో ప్రోగ్రామ్ కావచ్చు. ఇంకా ఈ ఆర్గనైజేషన్ ముందుకు పోయిందంటే అయినా ప్రతిరోజు కూడా అది మళ్ళీ జరుగుతుందో లేదో జరగాలనే కోరుకుంటాం. ఒక రైస్ ఇప్పుడు మన నార్పల్లోనే ఉంది. నార్పల్లో రోజు ఒక వెహికల్లో తీసుకుపోయి పలానా టైంలో అన్నం పెట్టాలనే ఆలోచన ఉంది. లేని వారి కోసం అన్నదానం చేయాలి. ఒక టైమింగ్లో ఏదో ఒక పూట తిని ఉంటారనే ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా గైస్, వీళ్ళ మనోభావం అయితే ఇట్లుంది. మన నార్పల మండల ప్రజలైతే ఎవరున్నారో సేవాభావంతో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా, కేరళ కష్టం వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు ఎంతో ఆదరణ చూపించారు. అదే సమస్య, అదే ప్రాబ్లమ్స్ ఈరోజు చెన్నకేశవ ఆశ్రమం కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరే మన కార్యక్రమాల్లో అయితే చురుగ్గా పాల్గొంటున్నారు. వాళ్ళకి సహాయంగా మీరు కూడా ఉండాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. వీళ్ళు చేసే బయట ప్రోగ్రామ్ ఏదన్నా కావచ్చు. మీరు ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ చేయకండి. మేము ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ మిమ్మల్ని అడగట్లేదు. మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ మీరు వచ్చి వీళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళతో కలిసి
నలుగురికి సాయం చేయాలనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కు కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.